హలో హాయ్ గైస్ వెల్కమ్ టు అంజలి క్రియేషన్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నీకు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 14.5 అయితే వచ్చింది. ఆ 14.5కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని 15.5 అయితే మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నడుము అయితే ఈ విధంగా ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు ఇక్కడ 37 ఇంచెస్ వచ్చింది. నేను 38 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది యాడ్ చేసుకొని 38కి అయితే కొలుచుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా మనము 38కి డివైడెడ్ బై 4 అయితే చేసుకోవాలి. మీకు అలా అర్థం కాలేదు అనుకుంటే టేప్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత 38 డివైడెడ్ బై 4 అయితే వస్తుంది. 9.5 ఇంచ్ అయితే వస్తుందండి. అదే మార్కింగ్ని ఈ విధంగా 9.5 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. నేను 3 ఇంచెస్ ప్రిన్స్ కట్ కదా, 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్కి నెక్ వచ్చేసి 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా 7 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎప్పుడైనా చెస్ట్ మనకి కరెక్ట్ మెజర్మెంట్ రావాలి అంటే ఇది బ్లౌజ్ని రివర్స్ తీసేసుకొని ఫస్ట్ కుట్టు ఎంత అయితే వచ్చిందో దానికి ఒక పెద్ద సైజ్ అయితే ఏమో 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, చిన్న సైజ్ అయితే ఏమో 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్ అయితే యాడ్ చేసేసుకొని 11 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా లైన్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచ్కి అయితే ఈ విధంగా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ అనేది తిప్పేసుకోవాలండి. తర్వాత ఒకసారి మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి అంటే ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని నెక్ అనేది చెక్ అనేది చేసేసుకోవాలి. ఆర్మ్ డౌన్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది నాకైతే. సో ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా అయితే ఇలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న టక్ అనేది యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం ఆర్మ్ చుట్టూ కూడా ఎంత అయితే వచ్చిందో దానికి 2 ఇంచ్ అనేది మైనస్ చేస్తున్నానండి. ఇది ప్రిన్స్ కట్ కదా మనకి, సో ఫోల్డింగ్స్లో పోతుంది కాబట్టి నేను 2 ఇంచ్ అనేది మార్జిన్ తక్కువ చేసేసుకొని నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. 11 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నానండి. సో హ్యాండ్ లెంత్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నాకు 10.5 ఇంచ్ అయితే వచ్చింది. 10.5 ఇంచ్కి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 11 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అదే 11 ఇంచ్ని మనం అటు సైడ్ కూడా పెట్టుకొని ఈ విధంగా నెక్స్ట్ సంకడౌన్లో మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ కొలత కోసం. సో ఆ 2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ ఎంతైతే ఉందో దానికి మార్కింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనకి మార్కింగ్స్ అన్నీ కూడా మనం డాట్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్స్ అన్నిటిని కలిపేసుకొని ఈ విధంగా హ్యాండ్ రౌండ్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా హ్యాండ్ రౌండ్. ఈ విధంగా నేను లోతు కూడా ఇప్పుడే తీసేస్తున్నానండి. లోతు కూడా తీసేసి ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ చేసినవన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే 9.5 మార్కింగ్ వచ్చిందో అక్కడ చిన్న టక్ అనేది పెట్టుకోవాలండి. అలా టక్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫిట్టింగ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి వన్ సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా. ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ మొత్తం కూడా అయిపోయిందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఫస్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే బాడీ పార్ట్ ఉందో బాడీ పార్ట్ కోసం నేను ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచ్ అండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని నేను డబ్బా షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను.
ఇందులో డబ్బా షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ అయితే డ్రా చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా రౌండ్ అనేది పెట్టేసుకొని 1/2 ఇంచ్ మందం షోల్డర్ కోసం వదిలేసి ఈ విధంగా స్కాలప్ అనేది డ్రా చేస్తున్నాను. నేను ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలా రాలేదు అనుకుంటే ఏదైనా క్యాప్ ఏదైనా తీసుకొని మీరైతే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని నెక్ లెంత్ అయితే 7 ఇంచ్కి డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్న విధంగా డబ్బా షేప్ డ్రా చేసుకొని మనం నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే వదిలేయాలి. చూడండి ఇక్కడ కూడా నేను ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. మీకు ఇలా రాలేదు అని అనుకుంటే మనం 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని 1/2 ఇంచ్ బయటికి స్కాలప్ అనేది తీయాలి. అలా తీస్తే మంచిగా వస్తుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఐరన్ అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా మనం ఏదైతే నెక్ కట్ చేసుకున్నామో నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ వదిలేసి కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం పిన్స్ పెట్టి సెక్యూర్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్ ప్యాటర్న్ని కూడా ఈ విధంగా పిన్స్ పెట్టి మనం చిన్నగా సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడైతే అటు ఇటు కదలకుండా ఉంటుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా నెక్ని అయితే కొంచెం కొంచెం తిప్పుకుంటూ అయితే నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది యాడ్ చేసుకుంటే మనం షేప్ తిప్పేటప్పుడు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్. ఈ విధంగా నెక్ మొత్తం కూడా తిప్పేసుకొని ఎప్పుడైనా మనం పైన అయితే స్టిచ్ అనేది అస్సలు వేయొద్దండి. అదే మైనస్ అనమాట. ఆ స్టిచ్ వేస్తే గలీజ్గా ఉంటుంది. మనం ఐరన్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఐరన్ చేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చిందో. సో నేను ఇక్కడ బౌ కోసం అయితే ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను బౌ అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని నెక్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను జాయింట్ అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్కి కూడా పిన్స్ అనేది పెట్టి సెక్యూర్ చేసేసుకొని నెక్ అనేది చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ యాడ్ చేసుకుంటే మనకి క్రాస్ రివర్స్ తీసేటప్పుడు ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం ఆ చిన్న టక్స్ అనేది పెట్టకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఎక్కడైతే మనకి ఈ విధంగా అయితే రౌండ్ తిరిగే దగ్గర కానీ మూలలు కానీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ప్రిన్స్ కట్ అయితే ఈ విధంగా నెక్ కుట్టుకున్న తర్వాత నేను ప్రిన్స్ కట్ చేస్తాను అండి. ఈ విధంగా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్కి అయితే 4 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎపెక్స్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ 10 ఇంచెస్కి అనేది మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మనం కింద 4 పెట్టుకున్నాం. 4 కంటే ఒక 2 లైన్స్ 3 లైన్స్ అనేది కంపల్సరీగా తక్కువ అనేది పెట్టుకోవాలి. అప్పుడే చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను పావుదక్క 4 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా జాయింట్స్ అనేది మనం ఎక్కడైతే డాట్ చేసుకున్నామో ఆ విధంగా అక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే డ్రా చేసుకున్నాను. ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. కొంచెం షేప్ అవుట్ అయినా కానీ ప్రిన్స్ కట్ అనేది గలీజ్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఎప్పుడైనా ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఈ విధంగా తిప్పుకుంటూ మనం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎప్పుడు కూడా క్లాత్ని గుంజద్దు, తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటే చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత దీనికి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ మందం అయితే మనం కింద కట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే సంకళ్ళల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. సో ఫినిషింగ్ కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా మంచిగా కూర్చుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే 1/2 ఇంచ్ పక్కకు అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ మీద కూడా మనం చిన్నగా షోల్డర్ మీద కూడా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలండి. నెక్ వైపు కాదు, షోల్డర్ వైపు క్రాస్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను అక్కడ లోతు తీయలే కదా, లోతు కూడా నేను ఇప్పుడే తీసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి.
తీసుకున్న తర్వాత మనం 2 షోల్డర్స్ని కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా 2 షోల్డర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నేను షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. తర్వాత కింద ఈ విధంగా 1 ఇంచ్ మందం ఒక స్ట్రాప్ అనేది తీసేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని దీన్ని తిప్పేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి చూడ్డానికి కూడా కింద కొంచెం పట్టినట్టుండి మనకి చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ 2 దగ్గర పెట్టుకొని అన్ఈవెన్ పార్ట్స్ ఏమైనా వస్తే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట షోల్డర్స్. తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్కి కూడా నేను ఈ విధంగా కొంచెం లోతు అయితే తీసేసుకొని చిన్న టక్ అయితే ఇచ్చేసుకున్నాను. వీటిని హ్యాండ్స్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో దానికైతే అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫిట్టింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్కి హ్యాండ్ అయితే చూసుకుంటున్నాను ఎంత ఉందో. సో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకొని నేను హ్యాండ్ కొంచెం స్టిచ్ మాత్రమే వేసుకున్నాను చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కింద వేస్ట్ పార్ట్ ఎంత అయితే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా 2 ఫోల్డ్స్ అనేది చేసేసుకొని మనం 9 ఇంచ్కి అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 9 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోవాలి. 4 సైడ్స్ కూడా 9 ఇంచ్కి ఈ సైడ్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా 9 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ మనం కాజా పట్టి వదిలేసి అయితే 9 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మొత్తం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి చంక డౌన్ కూడా 9.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. అదే 9.5ని ఇక్కడికి మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అన్నీ కూడా మార్కింగ్స్ వేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నేను స్టిచ్ అయితే లాగేస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కింద నుంచి స్టిచ్ వేసుకుంటే మనకి ప్లస్ అనేది వస్తుంది అనమాట అక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర. సో ఈ విధంగా కింద నుంచి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి 9.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ వర్క్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ప్లస్ గుర్తు కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఈ విధంగా అయితే వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చినట్టు. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే ఈ విధంగా హ్యాండ్కి రైట్ సైడ్లో మనం ఫస్ట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైనుంచి కింది వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకొని దీన్ని రివర్స్ తీసుకొని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చాలామంది దగ్గర ఓవర్లాక్ ఉండదు కదా. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి గుచ్చుకున్నట్టు కూడా ఉండదు అనమాట బ్లౌజ్. చూస్తున్నారు కదా సేమ్ 9.5 ఇంచ్ ఇక్కడ కూడా మనం ఆర్మ్ డౌన్లో ఈ విధంగా 9.5 ఇంచ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకొని ఈ 2 లైన్స్ని కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. సో అదే విధంగా స్టిచ్ అనేది లాగేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ అనేది మనం వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇటు సైడ్ కూడా ప్లేస్ గుర్తు. సో ఇలా అయితే వేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ చేస్తా. ఇంతే వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతే వీడియో. బాయ్. ఇంకేమైనా డిజైన్స్ కావాలి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే వీడియో. బాయ్.